ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామన మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, ప్రతి క్రైస్తవులకు, అన్ని సహవాసములలో ఉన్నటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ చివరి దినాలలో ఉన్నటువంటి మనం కార్య ఆరంభం కంటే కార్య అంత్య దినములో ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి ఈ వాతావరణాన్ని బట్టి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి ప్రభు రాకడ దినాలలో ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవులు ప్రార్థన చేసేటువంటి మనందరికీ ప్రభు నామన మీకు అందరికీ ఒక వందనాలు చెల్లిస్తూ ఈ విషయాన్ని మీ అందరికీ రిక్వెస్ట్గా తెలియపరుస్తూ ఉన్నాం. మనం ప్రార్థించేటువంటి ఎవరమైనా ఏ ప్రార్థన కావచ్చు, ప్రార్థనలో పలు రకాలుగా ఉన్నాయి. వ్యక్తిగత ప్రార్థన ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది, తర్వాత సంఘ ప్రార్థన ఉన్నది, ఉపవాస ప్రార్థన ఉన్నది, ఆల్ నైట్ ప్రేయర్ ఉన్నది, ఇట్లా చైన్ ప్రేయర్ ఉన్నది. ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. మంచిది. ప్రార్థనలకు అన్నిటికీ ముఖ్యమైనటువంటి ఒక ఆధారం. ఈ విషయాన్ని మనము లేకుండా మనము ఎంత ప్రార్థన చేసినా కూడా ఒకవేళ అది దేవునికి అంగీకరింపబడదు, దానికి జవాబు రాదు. ఎందుకనంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, మంచిది. కానీ ప్రార్థనకు అనుకూలమైనటువంటి మన జీవితాలు, మన నడవడి, మన ప్రవర్తన దేవుని మాట ప్రకారము, దేవుని యొక్క వాక్యానుసారముగా మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. అది దేవునికి అర్పితం అవుతుంది. ఆ విధంగా లేకుండా ఏదో మనం ప్రార్థన చేస్తే దానికి ఎంతకాలం చేసినా, ఎన్ని చేసినా కూడా జవాబు రాదు. జవాబు రాకపోవడమే కాదు, కానీ అలాగుండి ప్రార్థన చేసేటువంటి వారికి దేవుని రాజ్యం కూడా లేకపోవచ్చునని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే బైబిల్లో రెండు సందర్భాలు, ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. ఒకటి, దేవుని దాసుడు మోషే గారు కొండ మీద దేవుడిచ్చినటువంటి యొక్క ఆజ్ఞలు, ధర్మశాస్త్రం కావచ్చు. ఇది పాత నిబంధనలో. కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు, దీన్ని కూడా కొండ మీది ప్రసంగము, దేవుని పాత నిబంధనలో మోషే గారి ద్వారా వచ్చిన ధర్మశాస్త్రానికి సమరూపమైనటువంటి విషయాలు మనం ఎరుగుతాం. అందుకొరకనే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి ఈ విధంగా ఉంటుంది. 21 నుంచి ఏముంటుందంటే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ పరలోకమందున నా తండ్రి యొక్క చిత్త ప్రకారం చేయవాడే అని దాన్ని తెలియజేస్తూ, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని గురించి విని ఆ ప్రకారం చేయటువంటి వాడు బుద్ధిహీను గురించి రాయబడి ఉంది. కాబట్టి మాట్లాడేటువంటి మనము ఏ విధంగా చేస్తూ ఉన్నాం, అందులో కొండ మీది ప్రసంగంలో యేసు ప్రభువారు ప్రార్థనను గురించి విషయము చెప్పినటువంటి సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ధర్మశాస్త్రాన్ని తిరిగి యేసు ప్రభువారి యొక్క మాటలు, 2 విషయాలు మనం ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. గమనించండి, పాత నిబంధన ప్రకారముగా నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా చెప్పినాడు, ధర్మశాస్త్రంలోను ఆజ్ఞల్లోను. నూతన నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంది, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు. ఈ మాటని జ్ఞాపకం పెట్టుకోండి. పరలోకమందున్నటువంటి మన తండ్రికి కుమారులము కుమార్తెలముగా ఉండాలి అని అంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటాడు. కాబట్టి ఈ అనుభవంలోనికి మనం రాగలిగినామా? మన శత్రువులను మనం ప్రేమించే వారంగా ఉంటున్నామా? మనల్ని హింసించేటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? కాబట్టి అనుభవంలో లేకుండా
మనం ఎంత కూడా ప్రార్థన చేసినా ఆయన కుమారులం కాం. దారిలో వెళ్ళేటువంటి వాళ్ళు అడుక్కున్నట్టుగా భిక్షగాలు అడుగుతారు, అయ్యా అయ్యా అంటారు, కానీ వారికి మనము తల్లులం ఏం కాదు, వాడు మన కుమారుడు ఏం కాదు. కాబట్టి ఈ అనుభవం లేకుండా ఈ విధానంలోనికి మనం రాకుండా ఎంతకాలము మనం ప్రార్థన చేసినా మనం ఆయనకు తండ్రిని కాలేం. ఆయన తండ్రిని కాలేక ఆయనకు ఆ తండ్రికి మనం పిల్లలం కాలేకపోతే ఆ పరలోక రాజ్యాన్ని కూడా మనం ఏమి వెళ్ళలేం. కాబట్టి దయచేసి మా ప్రియులారా ఈ మాటను గుర్తించండి. ఇదే భాగములో 6వ అధ్యాయము 12వ వచనంలో కూడా మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. అక్కడేమంటాడు? శత్రువులను ప్రేమించాలే, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంట. ఎవరు హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడేమంటాడు ప్రభు అనంటే, మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. 13వ వచనము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మను తప్పించుము. 14వ వచనము, మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. దయచేసి గమనించండి, ఇలాంటి స్వభావంలోనికి మనం రాకపోతే మన అపరాధములను కూడా ఆయన క్షమించడు. ఇది ప్రభు చెప్పిన మాటే, ఏదో ఇంకా ఎవరో చెప్పినారనేటువంటి మాట కాదు. అందుకనే ఒకటేంది, మనం మన శత్రువులను ప్రేమించాలా, రెండవది హింసించేటువంటి వారికి ప్రార్థన చేయాలా. ఇక్కడేమంటాడు? మన రుణస్థులను మనం క్షమించిన ప్రకారము మమ్మల్ని క్షమించుము అంట. మేము క్షమించినాము, మమ్మల్ని కూడా క్షమించుము. ఒకవేళ మనం ఆ విధంగా క్షమించకపోతే మన తండ్రి కూడా మనల్ని క్షమించడు. కాబట్టి ఎన్నో కక్షలు భేదాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? దేవునికి మనము పిల్లలం అవుతామా? అందుకొరకనే దేవుని బిడ్డలారా గమనించండి, క్షమించిన ఎడల 15వ వచనం కూడా, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఏ ప్రార్థన చేసేవారైనా మా ప్రియులారా అన్యగా భావించబాకండి. మనము ప్రార్థన చేస్తున్నాము ఏ విషయంలో అనుకుంటే, ముందు ఎవరు మనకు శత్రువులు ఉన్నారో, ఎవరు మనల్ని హింసించేవారుగా ఉన్నారో, ఎవరు మన విషయంలో అమర్యాదగా మాట్లాడేవారు ఉన్నారో వారిని మనం క్షమించాలంట. క్షమించిన ప్రకారమే మనకు క్షమాపణ అనేది ఉన్నది. కాబట్టి ఇది ప్రత్యేకమైన విషయం. అంతేకాదు, ఈ విధానం లేకుండా మనం మన ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం. అది కూడా ప్రభు దగ్గరికి ఏమి అర్పితమో కాదండి. గమనించండి, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి ఈ భాగం ఉంటుంది. కానీ ఒక చిన్న విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. 23వ వచనం, మత్తయి సువార్త 5:23, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ నీ బలిపీఠం ఎదుట నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. ఒకవేళ నీ సహోదరునితో నువ్వు సమాధాన పడకుండా నీవెంత ఆరాధన చేసినా, ఎంత సమర్పించినా, ఎన్ని చేసినా కూడా అవి ప్రయోజనం ఉండదు. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను, వినండి. మనందరికి బాగా తెలుసు, ఆదాము గారి యొక్క కుమారుడు కయ్యేను, ఏబేలు. కయ్యేను అర్పించినాడు. కయ్యేను యొక్క స్వభావము ఏ విధంగా ఉందో మీరు బైబిల్ చదివితే ఎరగవచ్చు. ఏబేలు యొక్క స్వభావం. కాబట్టి ఇప్పుడు తను ఏం చేసినాడు? తన కడుపులో, తన హృదయంలో ఎంతో పెట్టుకొని వచ్చేసి తను అర్పించబడలేదు. ఏబేలు యొక్క అర్పణము అర్పించబడింది. అదేవిధంగా ప్రార్థన కూడా మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలంట. అంతేకాదు, మనం ఆయన కుమార్తెలం కావాలనుకుంటే ఈ అనుభవంలో మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఇది లేకుంటే లేదు. మార్క్స్ వార్తలో కూడా మన ప్రభు ఈ విధంగా చెప్పినటువంటి యొక్క మాట, ప్రభు మాటలను బట్టి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మీకు అట్లా కొన్ని విషయాలు నేను చూపించాలని తలస్తూ ఉన్నా. 11వ అధ్యాయము
24లో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాము. 25 మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగిన ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాడిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వచనాలు మనం చదువుతున్నాము. ఎంతకాలమైందో మనం ప్రార్థన చేయబట్టి ఈ అనుభవంలోనికి మనం రాగలిగినామా? ఇట్లా దేవుని దాసులు చెప్తూ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి. దేవుని దాసులు చెప్తూ వచ్చినారు. కాబట్టి గమనించండి, ఈ విషయంలో మీకు క్షమించినటువంటి వారిని గురించి, అర్పణం గురించినటువంటి విషయము కయ్యేని ఏబేలు గురించి చెప్తూ వచ్చినాం. ఇదే విషయంలో మీ శత్రువులను ప్రేమించండి లేక మీకు రుణం క్షమించండి అని చెప్పినటువంటి మాట మొట్టమొదటిగా మనం ఎవరిని గమనించగలం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే గమనించగలం. లూకాసు వార్త 23వ అధ్యాయము 23, ఇది మనందరికి తెలిసినటువంటి విషయమే. 23:34లో మొట్టమొదటి యొక్క మాట గమనించండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగక వీరిని క్షమించుమని చెప్పెను. గమనించండి, ఎవరిని? యేసు ప్రభు వారిని హింసించే వారిని, సిలువ వేసినటువంటి వారిని, అవమానపరిచినటువంటి చుట్టూ శత్రువులాగా మూడినటువంటి వారిని మొట్టమొదటి ప్రభు మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము అన్నాడు. క్షమించినాడా అనంటే మనకు తెలుసు, బైబిల్ ప్రకారంగా సిలువ మీద దొంగలను గురించినటువంటి విషయం. అప్పటి వరకు యేసు ప్రభు వారిని విరోధంగా మాట్లాడిన వాళ్ళే. ఆ తర్వాత వాడు దొంగ అన్నాడు కదా, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనంటే ప్రభు ఏం మాట్లాడకుండా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ప్రభు క్షమించినటువంటి విషయం. కాబట్టి ప్రభు బిడ్డలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలం కావాలంటే మనము కూడా ఈ అనుభవంలోనికి రావాల్సిన వారంగా ఉంటున్నాం. దీనికి మరొక విషయం కూడా నేను మీకు చెప్పాలని తలుస్తూ ఉన్నాం. ఇదే అవగాహన బట్టి ఆది అపోస్తుల కాలములో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం నేను చదువుతున్నాను, గమనించండి. 58 నుంచి ఇది స్తెఫను విషయంలో మాట్లాడిన మాట. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద సౌలు అను ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. సౌలు యొక్క విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రభువును గూర్చి మొరపెట్టుతూ, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫనును పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు చావునకు సమ్మతించెను. గమనించండి, సౌలు అతని చావునకు సమ్మతించెను. ఎవరైనా? స్తెఫను విషయం. ఇంకొక విషయం కూడా నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 9 చూపిస్తున్నాం కొన్ని విషయాలు అంతే. 9వ అధ్యాయంలో ఇక్కడ సౌలు అనేటువంటి వ్యక్తి, ఈయన పౌలు మనకు తెలుసు. దేవుని బిడ్డలను హింసిస్తూ నిందిస్తూ వెళుతూ ఆ దమస్కు మార్గంలో పడిపోయినటువంటి సందర్భం మనం ఎరుగుదము. ఆ తర్వాత దేవుడు అననీయాతో మాట్లాడినాడు. నీ వెళ్ళి ఆ తార్సువాని కొరకు నువ్వు విచారించమన్నప్పుడు అననీయ రకరకాలుగా చెప్పినాడు. అయినా తిరిగి దేవుడు చెప్పినట్లు ఆ వ్యక్తి వెళ్ళి ఏమని చేసినాడు చూడండి. 17వ వచనం, 9:17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడి. ఎవరైనా? సౌలు విషయంలో అననీయ చేసిన ప్రార్థన. అప్పటి వరకు వారిని హింసించిన వాడే. ఇవన్నీ నేను ఇప్పుడు వివరించడం కాదు, కానీ అననీయ ఏమంటున్నాడు? సౌలా సహోదరుడా అంటున్నాడు. అప్పటి వరకు శత్రు అతని కొరకు ప్రార్థన చేసిన. అందుకనే మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయము అని అంటే ప్రార్థించే వారిలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 2వది స్తెఫను, 3వది అననీయ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అదే ప్రకారంగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఈ భాగమంతా మీరు తర్వాత చదువుకోండి. 19 నుంచి ఉంటుంది. పౌలును శీలను పట్టుకొని వారు ఎంతో హింసించి ఇబ్బంది పెట్టి తిరిగి వాళ్ళ వస్త్రాలు లాగివేసి కొట్టి అవమానపరిచి చెరసాల్లో వేసినారు. చెరసాల్లో వేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. చెరసాల వేసినారు. చెరసాల 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రం కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించను. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి
వారి కాళ్లకు బోండాలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచుండ్రి, కీర్తనలు పాడుచుండ్రి, ఖైదులు వించుండ్రి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను. చెరసాల పునాదులు అదిరిన వెంటనే తలుపులన్నీ తెరుచుకొను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉంటే చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయాను గమనించండి. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడే కూడి ఉన్నామని బిగ్గర చెప్పాను. అదే పగోడైతే ఏం చెప్తాడు? బాగా చంపుకో అని చెప్పి అంటాడు. కానీ ఏమన్నాడు? నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పేసి పౌలు ఆ చెరసాల నాయకునికి అన్నాడు. దానిని బట్టి ఇప్పుడు ఏమైనాడంటే చెరసాల నాయకుడు రక్షణ పొందడానికి తలంపు ఏంటంటే, పిల్లారా, దేవుని బిడ్డలమైనటువంటి యొక్క అవగాహన మనం కలిగి ఉంటే, ఆయన యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళాలనుకుంటే, చదివేటువంటి యొక్క మనము ఈ భయంకర దినాలలో ఈ వచనాలను జ్ఞాపకం పెట్టుకొని ప్రభు కొరకు మనం ఆ విధంగా తీర్మానం కలిగి జీవిస్తాం. దీని విషయంలో పౌలు కూడా కొన్ని రీతిగా మాట్లాడుతూ వచ్చినాడు. గమనించండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేసిన సందర్భము మనకు కనబడతా ఉంటది. దయచేసి గమనించండి పిల్లారా, మనం కూడా ఏ అనుభవంలో ఉంటున్నాం. 4వ అధ్యాయము 32వ వచనం, 4:32. ఒకని ఎడల, ఇదంతా అవసరము. 25 నుంచి మీరు చదవండి. 25 నుంచి చదవండి. కోపం విషయం ఉంది, దుఃఖపరచొద్దంది, ఆత్మను దొంగిల వద్దని వినివారికి మేలు కలుగు చెప్తూ, సమస్తము క్రోధము కక్షము చెప్తూ 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఈ చివరి మనము గమనించి ఇలాంటి యొక్క అనుభవంలోనికి వస్తే మనము దేవుని పిల్లలమైతాము, దేవుని రాజ్యంలోనికి వెళుతాము. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, ఎవడైనా తనకు హాని చేసిన ఒకని ఎడల ఒకడు సహించుకొని ఒకరిని ఒకడు క్షమించుచు ప్రభువు మిమ్మల్ని ఎవడైనా తనకు హాని చేసినని ఒకడని కొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించండి. మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఆరాధించేటట్టు మనమైనా, ప్రార్థించేటట్టు మనమైనా ఈ అవగాహన కలిగి మనం ఆయన బిడ్డలముగా, ఆయన కుమారులముగా తీర్మానం చేసుకుందాం. ఇది లేకుండా మనం ఎంతకాలము ఆరాధించినా, ప్రార్థనలు చేసినా, ఎన్ని చేసినా కూడా ఒకటి ఆయన బిడ్డలము కాలేము, రెండవది లోకం విడిస్తే దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము. ఈ అనుభవం, అందుకనే ఇది ఆయన యొక్క చిత్తము, ఆయన ఉద్దేశం. అందుకనే ఇది మనం ఎరిగి ఆ విధంగా మనము జీవించడానికి ప్రభు మనకు సహాయపడిన గాక. ఒట్టిగా ఏదో ప్రభు అంటే మనము పరలోక రాజ్యానికి వెళ్ళమండి. ఆ అనుభవానికి ప్రభు మనకు నడిపించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని కొంచెం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.